ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అంటే పాలకుల గుండెల్లో రైలు పరిగెత్తించాలి. కానీ మన దగ్గర సీన్ రివర్స్ అయిందా? జనం కష్టాలు గాలి కొదిలేసి రాహుల్ గాంధీ గ్లోబల్ క్లాసులు పీకితే ఓట్లు రాలుతాయా? ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెత మర్చిపోయి రచ్చ గెలిచేందుకు రాహుల్ ఆరాటపడుతున్నారా? సొంత పార్టీలో వినిపిస్తున్న ఆ ఆవేదన ఏంటి? అసలు రాహుల్ వ్యూహం పార్టీకి బలాన్నిస్తుందా, బలహీనపరుస్తుందా? పొలిటికల్ సర్కిల్స్లో హీట్ పుట్టిస్తున్న ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే కీలకం. ప్రజల గొంతుకగా మారి వారి సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించి పరిష్కార మార్గాల్ని సూచించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉంటుంది. రాజకీయమంటే కేవలం పదవులు, ఎన్నికల వ్యూహాలు మాత్రమే కాదు. అది ప్రజల నాడిని పట్టుకోవడం, వారి ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలవడం. నాయకుడు అనేవాడు పరిస్థితులు, ప్రభావాలకు అనుగుణంగా చర్చను మలచాలి. అంతిమంగా సమస్యలపై నినదించాలి. పాలకులకు కనువిప్పు కలిగేలా చేయాలి. కానీ నేటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరు ఇందుకు భిన్నంగా ఉందన్నది కాంగ్రెస్లో సాగుతున్న చర్చ. ప్రజల పక్షాన పోరాడాల్సిన నాయకుడు వారికి సంబంధం లేని అంశాలపై దృష్టి సారిస్తుంటే పార్టీ భవిష్యత్తు ఏమవుతోందనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. క్యాడర్లో ఉత్సాహం నింపాల్సింది పోయి అయోమయాన్ని సృష్టిస్తున్న ఈ తీరుపైనే ఇప్పుడు టాక్ అంతా. ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాలను, రాహుల్ గాంధీ ప్రసంగాల్ని గమనిస్తే ఒక విచిత్రమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఐ డోంట్ వాంట్ లోకల్, ఓన్లీ ఇంటర్నేషనల్ అన్నట్లుగా ఆయన మాట తీరు సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి దేశీయ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఎన్డీఏ ప్రభుత్వ పాలనా వైఫల్యాల్ని ఎండగట్టాలి. కానీ రాహుల్ గాంధీ మాత్రం దేశీయ అంశాలను పక్కకు పెట్టి అంతర్జాతీయ అంశాలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పెద్దలు ఊరకనే అనలేదు, ఇంట గెలిచి రచ్చగెలవాలి అని. కానీ రాహుల్ తీరు చూస్తుంటే రచ్చగెలిచి ఇంట గెలవాలి అనుకుంటున్నట్లుంది. సొంత దేశ సమస్యల్ని వదిలేసి గ్లోబల్ ఇమేజ్ కోసం పాకులాడటం వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదు. వాస్తవానికి పార్లమెంటు సమావేశాలన్నా, బడ్జెట్ సెషన్స్ అన్నా దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి ఉంటుంది. బతుకుబండిని లాగడానికి నానా తంటాలు పడుతున్న సగటు మనిషి ఈ సమావేశాల ద్వారా తన జీవితంలో ఏదైనా మార్పు వస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తాడు. నిత్యావసర ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్ రేట్లు, సామాన్యుడిపై మోపుతున్న పన్నుల భారం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం ఇవన్నీ ప్రజల్ని పట్టి పీడిస్తున్న జ్వలించే సమస్యలు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ వీటిపైనే గళం విప్పాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా చేయాలి. కానీ ఆయన మైకు పట్టిన ప్రతిసారి అంతర్జాతీయ వివాదాల చుట్టూనే చర్చ తిప్పారు. ఆర్థిక పరిస్థితులపై సాగాల్సిన అర్థవంతమైన చర్చ పక్కదారి పట్టింది. సామాన్యుడి కష్టాలు గాలి కొదిలేసి రాహుల్ ఇంటర్నేషనల్ క్లాసులు పీకుతుంటే ప్రజలకు ఏమర్థమవుతుంది? పార్లమెంట్ సాక్షిగా సామాన్యుడి గొంతు వినిపించాల్సిన చోట రాహుల్ గాంధీ అంతర్జాతీయ పాఠాలు చెప్పడం నిజంగానే విడ్డూరమే. మరి రాహుల్ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఢిల్లీ ఎలైట్ వర్గాల మెప్పు కోసమే ఆయన తాపత్రయపడుతున్నారా? క్షేత్రస్థాయి వాస్తవాలు ఆయన విస్మరిస్తున్నారా? దీంతో సొంత పార్టీ నేతలే ఎలా సతమతమవుతున్నారో ఇప్పుడు చూద్దాం. రాహుల్ గాంధీ ఎంచుకున్న మార్గం అంతర్జాతీయమా లేక లోకలా అనే సందిగ్ధత అందరిలోనూ ఉంది. ఒకవైపు దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో పోరాడాల్సిన అవసరం ఉంది. కానీ రాహుల్ గాంధీ దృష్టి మాత్రం విదేశీ మీడియా, అంతర్జాతీయ సెమినార్లపై ఉన్నట్లు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న అంతర్జాతీయ దృక్పథం ఢిల్లీ ఎలైట్ వర్గాలకు నచ్చచ్చు, కానీ ఓటు వేసే సామాన్యుడికి అర్థం కాదు. ఇది ప్రజలకు, పార్టీకి మధ్య దూరాన్ని పెంచుతోందనేది పలు రాష్ట్రాల నేతల అభిప్రాయం. రాహుల్ తన రాష్ట్రాల పర్యటనల్లోనూ ఇదే సీన్ రిపీట్ అవుతోంది. స్థానిక సమస్యల్ని ప్రస్తావించి అక్కడి ప్రజలతో మమేకం కావాల్సింది పోయి గ్లోబల్ లీడర్ ఇమేజ్ కోసం తపన పడుతున్నట్లుగా ఆయన ప్రసంగాలు సాగుతున్నాయి. దీనివల్ల ప్రజలకు, పార్టీకి మధ్య దూరం పెరుగుతోందే తప్ప తరగడం లేదని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు.
ఇప్పటికే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితొచ్చింది. జరగబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా అధికారంలోకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని సర్వేలు ఘోషిస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్ని నిశితంగా గమనిస్తే కాంగ్రెస్కి బెంగ తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. ఇక తమిళనాడులో డీఎంకేతో పొత్తుంటేనే మనుగడ, లేదంటే హంతే సంగతులు అన్నట్లుగా ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో పార్టీని ఏకతాటిపై నడిపి ప్రజలకు చేరువ కావాల్సిన రాహుల్ గాంధీ వాస్తవాలకు దూరంగా వ్యవహరించడం కూటమిలోని మిత్రపక్షాలకు కూడా మింగుడు పడటం లేదు. కాంగ్రెస్ బలహీనపడటం అంటే ఇండియా కూటమి బలహీనపడటమే. సుదీర్ఘ రాజకీయ అనుభవం, దశాబ్దాల పాటు దేశ పాలన సాగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ సొంతం. ఆ పార్టీలో అధ్యక్షులుగా మల్లికార్జున ఖర్గే ఉన్నా, మరెవరూ ఉన్నా అంతిమంగా చక్రం తిప్పేది, నిర్ణయాలు తీసుకునేది నెహ్రూ కుటుంబీకులే అన్నది బహిరంగ రహస్యం. అయితే వారసత్వ రాజకీయాలు వేరు, వర్తమాన రాజకీయ అవసరాలు వేరు. రాహుల్ గాంధీపై నెహ్రూ కుటుంబ ముద్ర బలంగా ఉన్నప్పటికీ ఆయన ప్రజానాయకుడిగా ఎదగాలంటే ప్రజల భాషలో మాట్లాడాలి. దేశాల స్థాయిలో, అంతర్జాతీయ వేదికల స్థాయిలో ప్రభుత్వంపై పోరాటం సాగిస్తే అది సగటు మానవుడికి ఏమాత్రం అర్థం కాదు. అతనికి అవసరం కూడా లేదు. ఈ గ్యాప్ను గుర్తించడంలో కాంగ్రెస్ హైకమాండ్ విఫలమవుతోందని సీనియర్ల ఆవేదన. పార్టీకి పునర్వైభవం కావాలంటే గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ అవసరం. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కనిపిస్తున్న అసంతృప్తి జ్వాలలు చిన్నవి కావు. అవి రాబోయే ముప్పుకు సంకేతాలు. ప్రజల సమస్యలే ఎజెండాగా సాగాల్సిన ప్రతిపక్ష పోరాటం దారి తప్పి అంతర్జాతీయ విశ్లేషణల వైపు వెళుతుంటే నష్టపోయేది కేవలం రాహుల్ మాత్రమే కాదు, మొత్తం ప్రతిపక్ష వ్యవస్థే. సగటు మానవుడికి కావాల్సింది తన కడుపు నింపే విధానాలు, తన భారాన్ని తగ్గించే నిర్ణయాలు. వాటిని పార్లమెంటు సాక్షిగా ప్రశ్నించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉంది. లోకల్ ఈజ్ వోకల్ అనే నినాదాన్ని ఎత్తుకోకపోతే చివరకు పరిస్థితి చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తయారవుతుంది. రాజకీయం అంటే ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటూ చేసేది, అంతే తప్ప ఆకాశంలో ఉంటూ అందనంత ఎత్తులో మాట్లాడేది కాదు. ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఫలితం ఎలా ఉంటుందో చరిత్ర ఇప్పటికే అనేకసార్లు నిరూపించింది. రాజకీయం అంటే ఇంటర్నేషనల్ సెమినార్ కాదు, లోకల్ సమస్యల పరిష్కారం. సామాన్యుడి కన్నీళ్లు తొడవని ఏ సిద్ధాంతం కూడా ఓట్లు రాల్చదు. రాహుల్ గాంధీ ఎప్పటికైనా తన శైలి మార్చుకుంటారా, లేక గ్లోబల్ ఇమేజ్ మోజులో పడి ఉన్న లోకల్ పవర్ కూడా కోల్పోతారా? కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ప్రజలంతా గమనిస్తున్నారు, సరైన సమయంలో తీర్పు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.